దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి ఇది ప్రార్థనా టీవీ. ఇప్పుడు 204వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఆ దర్శనాల్లో ఒక ఇంపార్టెంట్ దర్శనం, దేవుడు ఇతర జనుల్ని బాగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సన్నివేశంలో మరి అనేకమైన ఇప్పటికీ 33 ఎపిసోడ్స్ దాని మీద నడిచింది. ఇది 34వ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో కూడా అదే, అసలు దేవుడు ఆజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ ఇవ్వటంలో ఇతర జనులకి మేలు చేయటం గురించి, వారిని ప్రేమిస్తూ తన బిడ్డల జీవితాలు త్యాగం చేయటానికి వీలు చేస్తున్నాడని రుజువులు చెప్పడం జరిగింది. అదేంటండి, అప్పుడు పౌలు గారితో అన్ని కష్టాలు పడేటట్టుగా చేశాడు. మరి ఇప్పుడు కూడా ఉందా? ఆ తర్వాత కూడా బైబిల్ గ్రంథంలో రాసిన తర్వాత కొన్ని వందల వేల మంది అనేక కష్టాల గుండా వెళ్ళేటట్టుగా చేశాడు దేవుడు ఈ సువార్త ప్రయాణంలో, సువార్త ప్రకటించటంలో. మరి ఇప్పటికీ జరుగుతూనే ఉంది అట్లా. అటువంటి చరిత్రలో మరి ఎంతసేపు మనం బైబిల్కే పరిమితం అయిపోయి, నాదేంటి, నా యొక్క సువార్త ఎటువంటి సువార్త అంటే సాక్ష్యాలు రుజువులు సేకరించి మరీ నేను చెప్తా. మరి పౌలు గారు ఏనాడో ఆ పరిచర్య చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని నేను చూసా. ఇప్పుడు సువార్త విపరీతంగా చేస్తున్నారు ఎవరు? ఇంతకు ముందే, కొద్ది కాలం ముందే మరి ప్రభునందు నిద్రించిన వారు ఎవరున్నారు ఏంటి అని చూస్తే, కాటుమాల జాన్ గారు అని ఆయన చరిత్ర నాకు దొరికింది. అది గుంటూరు జిల్లా. ఆయన కాటుమాల జాన్ గారు ఎప్పటి వరకు జీవించాడు? 89 నుంచి 1960 వరకు జీవించాడు. అంటే ఇప్పటికీ ఒక 80 సంవత్సరాల క్రితం, అంటే ఒక 100 సంవత్సరాల క్రితం అనుకుందాం, 40-20, ఇప్పటికీ ఒక 65 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు. ఇక్కడే మన గుంటూరు జిల్లాలోనే. అసలు ఏంటి ఈయన కథ? ఈయన దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడు? ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా సువార్త ప్రకటించి 71 సంవత్సరాలు జీవించాడు. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కథ చదివిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన పుట్టి పెరిగిన గ్రామాలకి నేను తిరిగి వివరాలన్నీ సేకరించా. ఎందుకు? రుజువులు సాక్ష్యాలతో మేము ఉంచాలని చెప్పి. అయితే ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆయన ఇక్కడ ఒక అనాథాశ్రమం స్థాపించాడు. విజయవాడలో చిట్టినగర్లో కొండ మీద ఒక చివరి దశలో ఆయన అనాథాశ్రమం స్థాపించాడు. అనాథాశ్రమంలో చంటి పిల్లాడుగా ఉన్నటువంటి ఒక సంసోన్ గారు అని ఒక ఆయన పేరు మరి మతం హిందూ మతంలో ఉండగా సాంబశివరావు అనుకుంటా, కానీ ప్రభు వైపు చూచిన తర్వాత ఆయన పేరు సంసోను. ఆ సంసోన్ గారు 70-80 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి. ఆయన నాకు కలిశాడు ఒక మీటింగ్లో. కలిసి కాటుమాల జాన్ గారి ఒళ్ళో పెరిగిన వాడిని అండి నేను అని చెప్పాడు. అమ్మో, అది ఆ చరిత్ర నాకు తెలిసింది కాబట్టి ఏంటి అనే విషయాలన్నీ సేకరించా. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా చిట్టినగర్లో. ఏంటంటే, నేను చిన్నపిల్లాడప్పుడు నేను అనాథాశ్రమంలో వేశారండి. నాకు ఊహ వచ్చిన తర్వాత 7-8 సంవత్సరాల వయసు వరకు ఆయన జీవించారు. మా కళ్ళ ముందే ఆయన ప్రభునందు నిద్రించారు ఇట్లా విజయవాడ అని చెప్పారు. ఆయన కథ అంతా చదివిన తర్వాత ఇంకా లోతుకి వెళ్ళాలి. ఎందుకంటే రుజువులు సాక్ష్యాలతో సేకరించి, ఇదేది కట్టుకథలు కాదుగా, ఏది అనగనగా ఒక రాజు లాంటి కథలు కాదుగా. మన అవన్నీ జరిగితేనే మనం చెప్తాం. జరిగినాయే అన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. ఆనాడు పౌలు గారికి దేవుడు ఎన్ని కష్టాలు గుండా నడిపించాడు అని చెప్పుకుని ఊరుకుంటే మరి ఇప్పుడు లేదా అంటే ఇప్పటికీ ఉంది, నిరంతరం కొనసాగుతూనే ఉంది ఆ సువార్త పయనం అనేది మనకి అర్థమవుతుంది. జరిగిన విషయం ఏంటంటే, ఈయన కథ మీకు చెప్తే మీకు బాగా నాటుకుంటుందని నేను మీ ముందుకు తీసుకొచ్చా. ఈయన అసలు ఊరు పణిదెం అని, సత్తెనపల్లి, ఆ గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి తాలూకాలో పణిదెం అని ఒక ఊరు వీళ్ళది. ఈయన పుట్టిన తర్వాత ఆ యొక్క కాటుమాల జాన్ గారిని వాళ్ళ బంధువులైనటువంటి వారికి
ఇక్కడ గుంటూరు జిల్లాలో మంగళగిరికి ఒక 15 కిలోమీటర్ల లోపల అయినవోలు అని ఒక ఊరు ఉంది. వాళ్ళ బంధువులు, వాళ్ళకి పిల్లలు లేరు, కాస్త ఆశపరులు. వాళ్ళకి పెంపకానికి ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఈయన పెంపకానికి వచ్చేసాడు. మరి ఆ రోజుల్లో చదువు, స్కూల్కి వెళ్ళటం అవన్నీ లేవు కదా. ఏదైనా టౌన్లో అయితే స్కూళ్ళు ఉంటాయి, కానీ ఈయన మరి అక్కడ గేదెలను కాయటానికి పంపించారు బయటికి. ఆ ఊర్లో పెద్ద చెరువు ఉందంట. ఆ చెరువు దగ్గర పెద్ద స్వరం వినిపించిందట. ఆ స్వరం విని భయపడి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు ఈ కుర్రాడు. 8 ఏళ్ళు వయసు ఉంటాయట. ఆ స్వరము రాముడు దేవుడు కాడు, యేసు ప్రభువే దేవుడు అని స్వరం వినిపించిందంట. ఈ పిల్లాడు మారు చిన్నపిల్లడు అప్పటి నుంచే వాళ్ళ పెద్దవాళ్ళతో పాటు రాముడు భజన, రాముడు గుడికి వెళ్ళటం అవి జరుగుతూ ఉండేదట. ఈ పిల్లాడికి రాముడు దేవుడు కాడు, యేసు ప్రభువే దేవుడు అని పెద్ద స్వరం వినిపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆ దేవుడు యొక్క ఆత్మ ఆయన మీద దిగిందో ఏమో కానీ ఇంకా ఆయన అట్లా మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఏంటిది అని చెప్పి అందరూ వచ్చి చూసి ఆయన్ని ఎక్కడ పంపించారు, వాళ్ళ పుట్టినిల్లు పణితం, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపించారు. ఏంటో పిల్లాడు ఇట్లా వింతగా మాట్లాడుతున్నాడు ఏంటో అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లాడి మీద దుష్ట శక్తి ఉంది. మరి అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేశాడు. అక్కడేమో యేసు ప్రభు ఒక్కడే దేవుడు, రాముడు దేవుడు కాడు అన్న స్వరం వినిపించింది. అది వచ్చేసాడంట. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత రాముడు కూడా దేవుడే అంటున్నాడట. ఇదేంటి మళ్ళీ ఎట్లా అంటున్నాడు, ఏంటి ఇది అర్థం అవట్లేదంట. రాముడు కూడా దేవుడే అంటూ చిన్న పందిరి లాంటి పీకేస్తున్నాడంట. పెద్ద గోడలో ఉండి ఉరికేస్తున్నాడట. ఏదో శక్తి ఆవహించి, అమ్మో ఈ పిల్లాడి మీద దెయ్యం వచ్చేసింది, ఏదో శక్తి వచ్చేసింది అని చెప్పి భయపడి వీళ్ళు వాళ్ళ అసలు ఇంటికి పంపించారు పిల్లాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాస్త అంతా. ఆ యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చి, ఇగో ఈ పిల్లాడి మీద ఏదో దుష్టశక్తి ఆవరించి ఉంది, ఈయన మేము ఇలా రాముడు కూడా దేవుడే అని అంటున్నాడు, రాముడు కూడా దేవుడే అని అంటా వెళ్ళాడు కదా అక్కడికి, మరి ఎట్లా అంటున్నాడు ఏంటి అని చెప్పి బైబిల్ గ్రంథం తీసుకొచ్చి అతను నెత్తిమే పెట్టి చిన్న ప్రార్థన చేస్తుంటే ఇక ఆయనలో ఉన్నటువంటి ఆ దుష్టశక్తి విడిచిపోయిందంట. విడిచిపోయి మళ్ళీ ఒరిజినల్ స్వరం వినిపించాడు. ఏమని, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, రాముడు దేవుడు కాడు అని అది వినపడుతున్నాయంట. అప్పుడు వెంటనే ఆ పుస్తకం బైబిల్ గ్రంథం తీసి చదివేస్తున్నాడంట. అదేదో అధ్యాయం కూడా చదివేసి, ఈయన చదువు లేదు, బళ్ళో వేయలేదు, ఏమీ లేదు, ఆ గ్రంథం తీసి చదివేస్తున్నా అంటే దేవుడి శక్తి ఆయన మీదకి వచ్చేసినట్టుంది. అది చదివేస్తున్నా అంట. ఆ వాక్యం రెఫరెన్స్ కూడా చూపించారు. ఆ వాక్యం రెఫరెన్స్లు చదివేశాడట. అమ్మో ఇతను ఈ పిల్లాడికి ఎట్లా చదువు వచ్చింది, యోహాను సువార్త 9వ అధ్యాయం 31-33 ఆ వచనాలు చదివేశాడంట. చదివేతుడు చూసి మరి చదువు లేదంటున్నారు, ఎట్లా వచ్చింది చదువు అని అనుకున్నాను. అలా ఆ ఒక వింత జరిగింది. కొద్ది రోజుల తర్వాత కోలుకున్నాడు. ఆ ఊరిలోనే స్కూల్లో వేస్తే ఏదో 5-6 తరగతిలో 7 చదివాడు. మళ్ళీ అసలు ఇక్కడ ఆయన దత్తత తీసుకున్నటువంటి ఊరు వచ్చేసాడు. మంచి వాళ్ళు ఉన్నత స్థితివంతులు కాబట్టి ఆ పొలాల్లో ఆ పనులు చేయటం, అప్పులు ఇస్తే వసూలు చేసుకోవటం, ఆ పనిలో ఉన్నాడు. ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది ఆయన. ఆ వయసులో ఆయన ఈ అప్పులు వసూలు చేసుకునే కార్యక్రమంలో వెళుతూ ఉండగా ఒక దివ్య పురుషుడు ఆయనకి తటస్థపడి, ఇదిగో బాబు, నీకు దేవుడు పిలుపొంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలంటున్నావు, ఆ రెండూ జరగదు, నువ్వు పక్షి వలె తిరుగుతూ యేసు ప్రభువుని ప్రకటించవలసి ఉంది అని చెప్పి ఆ యొక్క దివ్య పురుషుడు చెప్పేసి మాయమైపోయాడట, వెళ్ళిపోయాడట. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. అరే ఇదేంటి, నేనేంటి యేసు ప్రభు గురించి ప్రకటించవలసిన ఏంటి అని చెప్పి అనుకున్నాడట. ఇక ఆ దరిమిల ఆ దేవుడు ఎన్ని మలుపులు తిప్పాడో అన్ని మలుపులు తిప్పాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేస్తే జరిగిన విషయం ఏంటి అంటే, ఆయన గర్భంలో ఉండగా వాళ్ళ అమ్మగారికి పెద్దగా జబ్బు చేసింది. జబ్బు చేస్తే గుంటూరులో కుగ్లర్ ఆసుపత్రి అని ఉంది. అది మనమడేటువంటి ఉంది. ఈ మధ్యనే రిపేర్లకి అది మూసేటట్టున్నారు. అది కుగ్లర్, అన్నా శారా కుగ్లర్ హాస్పిటల్ అని ఒకటి ఉంది.
ఆ హాస్పిటల్లో ఈ యొక్క గర్భంలో శిశువు ఈయన ఉండగా ఆమెకి పెద్ద జబ్బు చేసి హాస్పిటల్ జాయిన్ చేశారు గుంటూరులో. హాస్పిటల్లో ఆమె అన్నా శారా కుగ్లర్ గారు, డాక్టర్ గారు, ఆమె అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆమె సొంత డబ్బులతో ఆ యొక్క హాస్పిటల్ కట్టి పేద ప్రజలకి సేవ చేస్తూ ఉంది. ఆమె దేవుడికి ప్రార్థన చేసిందట, అయ్యా మరి మేమైతే వైద్యం చేస్తున్నాం, ఒక కొలికిరాట్లా గర్భస్థ శిశువు చనిపోయేటట్టు ఉంది, మీరు రక్షించండి అంటే దేవుడు ఆత్మ ఆమె మీదకి వచ్చి ఇతడు నాకు పెద్ద సేవకుడు అవుతాడు అని ప్రవచనం చెప్పేసిందట. వాళ్ళ అమ్మతో చెప్తే అంతకంటే మాకు కావాల్సింది ఏముంది, కడుపులో ఉన్న బిడ్డ బతికితే చాలు, మరి దేవుడు సేవ చేస్తే మాకు నా ఇబ్బంది ఏముంది అని అనుకుందట. ఆమె అయిపోయింది, మర్చిపోయింది ఆమె. ఇక కుర్రాడు పుట్టాడు, మరి వచ్చేసాడు, ఇదంతా జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే, ఇదిగో నీ గురించి నువ్వు చచ్చిపోబోతున్న సమయంలో, గర్భస్థ శిశువుగా ఉన్న సమయంలో మరి ఆ డాక్టర్ గారు ప్రార్థన చేసి ఇలా చెప్పింది, నువ్వు సేవ చేయవలసి ఉంటుందట అని చెప్పి. అట్లాగే ఈయనకు స్వరం వినిపించిందట, నీవు పక్షి వలె సంచరించుచు ప్రజల కొరకు పాటుపడవలసి ఉన్నది అని స్వరం వినిపించిందంట. ఆ స్వరం వినిపించిన తర్వాత ఈయనకి మాట పోయింది. 5 రోజులు మాట్లాడాల, తర్వాత మాట్లాడాడు. ఏంటి ఈ సంగతి అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు దేవుడు ఆత్మ అతని మీదకి వచ్చి, నువ్వు గర్భస్థ శిశువుగానే ఉండగా నా సేవకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పడం జరిగిందట. ఆ యొక్క ఆ పిలుపు మేరకు ఈయనకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి, ఇక నేను ఇక్కడ ఉండను, నాకు దేవుడు చూపిస్తున్నాడు, నేను అనేక చోట్లకి వెళ్ళి పేద ప్రజల మధ్య యేసు ప్రభు గురించి చెప్పవలసి ఉంటుంది అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాడట. ఇంట్లో వాళ్ళు అడ్డగించినా కూడా ఆగిపోకుండా ఇక దేవుడు ఆత్మ ఆయన తోసుకెళ్ళిపోయి ఆ గుంటూరు జిల్లాలో, పూర్వం గుంటూరు జిల్లా యొక్క పరిధి చాలా దూరం ఉండేది, ఆ తాలూకాలన్నిటిలో కూడా ఆయన ఏ జబ్బు వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినా ఏసునామములో ఆ జబ్బు పోమంటే జబ్బులు పోయినాయట. ఏది ఆ అవస్థతలు వచ్చినా కూడా అనేక మంది మరి రాశారు. 246 పేర్లు కూడా రాశారు ఆ గ్రంథంలో. పలానా ఊర్లో, పలానా తాలూకాలో, పలానా చోట ఈ స్వస్థత, ఈ జబ్బు, ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన ప్రార్థనలతోటి స్వస్థపరచబడ్డాడు. ఈయన పాస్టర్గా కాదు కానీ దేవుడి యొక్క ప్రవక్తగా అలా చేయటం. ఎవరు యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళందరినీ అక్కడున్న పాస్టర్లను పిలిచి, వీళ్ళు యేసు ప్రభువుని అంగీకరిస్తారు, మీరు బాప్తిజం అంటే వాళ్ళు బాప్తిజం ఇచ్చేవాళ్ళట. అట్లా కొన్ని వందల మందిని, వేల మందిని యేసు ప్రభు వైపు నడిపించినటువంటి చరిత్ర ఇది. నేను వెంటనే అనుకున్నా, ఇక ఆయన పెళ్ళి లేకపోతే ఇల్లు ఏమి లేదు, వీళ్ళు అసలు పిల్లలు లేనోరు, ఆయన పెంచుకున్నారు కదా, ఇక తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు, నాకు దేవుడు ఇలా చూపిస్తున్నాడని చెప్పి దేవుడు ఆత్మతో మండిపోతూ తిరిగేవాడట. నిజంగా ఊరు కాలినడకతో తిరిగేటప్పుడు ఆయన పక్షి వలె సంచరించడం, ఈ ఊరు దాటేదాకా కనిపించేవాడట, మళ్ళీ ఇంకో ఊరిలో ఉండేవాడట. ఎట్లా వెళ్ళాడు, ఇప్పుడే ఎట్లా వచ్చాడో ఎవరికి తెలిసేది కాదట. దేవుడు ఆత్మ ఆయన అట్లా తీసుకెళ్ళిపోతూ ఉండేది. కాబట్టి ఆ జిల్లాల్లో అన్ని చోట్ల కూడా యేసు ప్రభువు నామాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన మరి నాకేంటి కుతూహలం, ఇది ఎంతవరకు నిజం? మరి ఈ మధ్యనేగా జరిగింది. ఈయన ఎప్పుడు 1960 దాకా జీవించి ఉన్నాడు, అంటే 65 సంవత్సరాల క్రితం వరకు జీవించున్నాడు. ఈయన ఒళ్ళో పెరిగినటువంటి ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన గురించి చెప్పాడు. సరే వెళ్దామని చెప్పి సత్తెనపల్లి తాలూకా ఫణిదం ఎక్కడ ఉందో చూసి వెళ్ళా. కాటుమాల జాన్ గారి గురించి ఏంటి, వారసులు ఎవరు అన్నారు అంటే, కాటుమాల ఇంటి పేరు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా నిజమే, మరి అప్పుడు ఉన్నటువంటి అందరూ మరి కుర్రకారికి తెలియదు కదా, ఇప్పుడో 80 సంవత్సరాల క్రితం, ముసలాళ్ళు కూడా పెద్దగా లేరు, ఒక మాదిరి వయసు ఉన్నవాళ్ళు చెప్పారు, అయ్యా మా తాలూకానే, మా తాతలో అట్లా వాళ్ళ వంశం అది, ఆ కుటుంబం అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లి తండ్రి ఇక్కడ లేరు, పలానా చోట ఉన్నారు అని చెప్పడం జరిగింది. సత్తెనపల్లిలో పలానా అని చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఆమె చెప్పిందంతా, ఆ పిల్లాడిని దత్తత ఇవ్వటం నిజమే, ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడి ద్వారా అనేక కార్యాలు జరగటం, ఇన్ని ఓళ్ళలో ఆయన గురించి చేసుకోవటం మా పూర్వీకులు చెప్తే మేము విన్నామండి అని చెప్పడం జరిగింది. కానీ ఆమె నాతో మాట్లాడిన ఆమె మధ్య వయస్కురాలు, ఒక 50 సంవత్సరాలు ఉంటుంది, మేము కూడా చూడలేదు, మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పారు,
వాళ్ళు ఉన్న ఇళ్ళు ఇదిగో ఈ ప్రాంతాలు, ఇప్పుడు వాళ్ళు ఉండలేదు కానీ ఈ స్థలాల్లో ఉండేవాళ్ళు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి వాళ్ళ తాలూకా ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారంటే సత్తెనపల్లిలో ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యారు. నేను ఆ ఇల్లు పట్టుకుని కూడా అక్కడికి వెళ్ళా, కానీ వాళ్ళు ఆ రోజు మరి ఆఫీసులకు వెళ్ళిపోయారు. అందరూ ఉద్యోగాలండి, వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. ఆ ఇంటి బోర్డు అదంతా చూసి వచ్చేసా. ఆ తర్వాత ఈ ఐనవోలు దత్తత వచ్చాడు కదా, ఈ ఐనవోలులో ఇవన్నీ జరిగినాయి అన్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి ఎంక్వైరీ చేయాలని మంగళగిరి నుంచి 15 కిలోమీటర్లు బస్సు సౌకర్యం ఉండదు, ఆటో కట్టించుకుని 500 రూపాయలు టు అండ్ ఫ్రో ఛార్జీలు మాట్లాడుకుని వెళ్ళి అక్కడ ఒక చర్చి దగ్గర అడిగా, ఏంటి బాబు కాటుమాల జాన్ గారు చరిత్ర ఏంటి? సాధువు జాన్ గారు అని పిలిచేవాడు ఆయన్ని. ఏంటి అంటే, ఇదిగోనండి ఆయన మా తాత అవుతాడు, ముత్తాత అవుతాడు, అట్లాగే ముసలి వారు చెప్పారు, ఇదిగో నిజమేనండి మా వంశంలోనే ఇలాగే జరిగింది. అది మరి ఇవన్నీ నిజమేనా? ఫలానా చెరువు దగ్గర వెళితే ఆయనకి దేవుని స్వరం వినిపించినట్లు, మళ్ళా వచ్చి ఇలా జరిగినట్టు ఇవన్నీ జరిగినాయి అంటే ఇవన్నీ నిజమేనండి, ఇవన్నీ చెప్పారు అని నేను అన్నాను. మరి ఇన్ని కార్యాలు ఇక్కడ కళ్ళ ముందు జరిగింది. ఆయన బాగు చేసిన వాళ్ళు ఆ ఊర్లో మరి ఉన్నత కులాల వాళ్ళ పేర్లన్నీ రాశారు. పలానా వాళ్ళకి ఈ జబ్బు, పలానా వాళ్ళకి సంతానం లేదంటే సంతానం, ఏది కావాలంటే అవి చేసిన ఈ పేర్లతో సహా రాశారు. బాబు ఈ కార్యాలన్నీ ఈ ఊర్లో జరిగినాయి అన్నారు కదా, మరి ఆ కుటుంబాలన్నీ యేసు ప్రభు వైపు చూచారా? ఉన్నత కులాల వాళ్ళకి ఇన్ని జరిగినాయి కదా అంటే అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన ఉన్నంతకాలం ఆయనతోటి ప్రార్థనలు చేయించుకున్నారు, ఏదో కానుకలు సమర్పించారు, వాళ్ళ యొక్క కార్యాలన్నీ సిద్ధింపు చేసుకున్నారు, కానీ కుటుంబాల మట్టుకు యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఇప్పటికీ వాళ్ళ గుళ్ళు వాళ్ళ దేవాలయాలు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వాళ్లకు స్వస్థతల కోసం వచ్చారు వెళ్ళిపోయారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మళ్ళీ ప్రభు వైపు చూచిన వాళ్ళు లేరు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, సువార్త ప్రకటించినప్పటికీ అందరూ యేసు ప్రభు వైపు చూడకపోవట కారణం ఏంటి? ఆయన మరి సుమారు 250 మందికి బాగు చేసినట్లు, అనేక గ్రామాల్లో అనేక అద్భుతాలు చేసినట్టు, ఆయన జీవితం మొత్తం సమర్పించుకుని చేసినట్టు ఉంది కదా, మరి ఎందుకు ఆ గ్రామాలన్నీ అట్లాగే ఉండిపోయినాయి? ఎవరైతే ఈ కార్యాలు చూశారో వాళ్ళు ఎందుకు ప్రభు వైపు చూడలేదు అని నేను ఎంక్వైరీ చేస్తే అర్థమైంది ఏంటంటే, సాతానుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఆ శక్తి ఉంటూనే ఉంది, దాన్ని ఎదిరించి రాగలిగిన వాళ్ళు మాత్రమే వస్తారు, లేని వాళ్ళు లేరు. అనేక గ్రామాల్లో ఆ సాతానుడు శక్తిని ఎదిరించి రాగలిగిన వాళ్ళు వచ్చారు, కానీ ఈ గ్రామంలో అయితే ఆ ఉన్నత వర్గాల వారు మాత్రం సాతాను ఎదిరించి రాలేకపోయారు, ఆ కట్టుబాట్లను ఎదిరించి రాలేకపోయారు. వాళ్ళు మట్టికి రాలేదండి. నేను ఆ పేర్లన్నీ చెప్పా, ఫలానా ఆయనకి ఇవన్నీ జరిగినాయి అని రాశారు కదా, వాళ్ళ కుటుంబాలంటే వాళ్ళ కుటుంబాల మట్టికి రాలేదండి. వాళ్ళు ఉన్నత కులాల వాళ్ళు, యేసు ప్రభు అంటే వాళ్ళకి చిన్న చూపు, ఏదో పని చేయించుకోవటానికి వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక ఇచ్చేసి వెళ్ళిపోవటమే తప్ప రాలేదు అన్నారు. అట్లాగే సువార్త ప్రకటించినంత మాత్రం చేత వెంటనే అందరూ ప్రభువుని అంగీకరిస్తారని లేదు, కానీ సువార్త ప్రకటింప చేయటం అనేది ఆయన బాధ్యతగా తీసుకుని తన బిడ్డల జీవితాలు త్యాగం చేసి, మరి కాటుమాలగా జాన్ గారి జీవితం మొత్తం త్యాగం చేసినట్టే కదా, చేయించి ఈ పరిచర్య అంటారు. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది కార్యసిద్ధి కలగజేసేవాడు ఆయనే అని చెప్పి పౌలు గారు రాసిన మాట వాస్తవమే. నిజానికి ఈయన కాటుమాల జాన్ గారు ఆయన భూములు వ్యవసాయం అన్నీ చేసుకుంటున్న రోజుల్లో దేవుడు ఆయన్ని దర్శించి ఆయనతో ఆయన స్వరం వినిపించి మాట్లాడకపోతే ఆయన ఎందుకు ఇట్లా చేస్తాడు? కాబట్టి దేవుడు స్వరం వినిపించాడు. మరి అన్ని చోట్లకి వెళ్ళి ఎంక్వైరీ చేశా, ఆయన పుట్టి పెరిగిన గ్రామాలకి వెళ్ళా, ఆయన దగ్గర పెరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఇదంతా నిజమే అని నిర్ధారణ చేసుకున్నా. ఇది కాకమ్మ కథలు కావు, అదేదో జరిగింది ఇదేదో జరిగింది అన్నది కాదు. ఒకసారి జరిగిందంటే రుజువులు సాక్ష్యాలు నేను సేకరించడానికి చాలా ప్రయత్నం చేశా. ఆ ప్రకారంగా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలైనని నేను గ్రహించడం జరిగింది. ఆ యొక్క సాతాను అసలు విషయం ఏంటి అంటే, మరి ఆయన మరి స్వరం వినిపించి రాముడు దేవుడు కాడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని స్వరం వినిపించి ఆ మాట అనుకుంటూ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి రాముడు కూడా దేవుడే అంటమే కాకుండా ఒక శక్తి ఏదో ఆయన మీద పూని పెద్దగా ఆ యొక్క మనుషులు చేయలేని పనులన్నీ చేసేయటం జరిగింది. మళ్ళీ బైబిల్
చేతికి ఇవ్వగానే ఆ యొక్క శక్తి పోయింది. కాబట్టి సాతానుడు శక్తి ఈ యొక్క లోకంలో ఉంది. అదే మరి ఈ యొక్క వేరే మార్గాల్లో ఉన్న వాళ్ళకి మహిమలు ఏదైనా 1-2 చేసి చూడటం వాడు జరుగుతుంది అంటే ఈ సాతానుడు శక్తి వల్లే. మరి ఇది మహిమే అనుకుంటారు కదా. ఆయన మరి ఎక్కలేని గోళ్ళు ఎక్కేయటం, దేన్ని బట్టి దాన్ని చేసేయటం చేశాడట. మళ్ళీ బైబిల్ గ్రంథం పెట్టగానే మళ్ళీ ఆ శక్తి పోయింది. కాబట్టి దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఈ లోకంలో పనిచేస్తుంది. అది యేసు ప్రభువు దేవుడు అని నమ్మకుండా చేయటానికి చిన్న చిన్న కార్యాలు చేస్తాడు. ఆ చిన్న చిన్న కార్యాలే కాటుమాల్ జాన్ గారికి కూడా చేశాడు. యేసు ప్రభువు దేవుడని ఆయన నమ్మకూడదు అనే ఉద్దేశంతో ఆయన మీదకి ఆ శక్తి ఆవహించింది. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం ఆయన దగ్గరకు తీసుకొచ్చారో ఆ శక్తి పారిపోయింది. అర్థమైంది కదా. ఆ యొక్క బైబిల్ గ్రంథం మరి ఈయన చదువు రాని మనిషి బైబిల్ గ్రంథం తీసి ఒక పేజీలో మ్యాటర్ చదివేయడం కూడా జరిగింది. కాబట్టి దేవుడు శక్తి ఎప్పుడూ ఉంది. యేసు ప్రభు వారు అక్కడ పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు, త్రియక దేవుడు ఈ రోజున పరిశుద్ధాత్మ రూపంలో ఈ ప్రపంచంలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడంటానికి రుజువు. అలాగే దేవుడికి వ్యతిరేకంగా సాతానుకు సంబంధించిన శక్తి అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటనలను బట్టి చూస్తే తెలుస్తలేదా. కాబట్టి అది నేను నిర్ధారించుకోవటం జరిగింది. అలాగే మరి ఇటువంటి కష్టాలు 1 కాదు 2 కాదు, మరి అనేక మంది కష్టాలు ఇక్కడ భారతదేశంలో భక్తుల చరిత్రలో మనం బాగా చదవకుండా వేరే దేశాల భక్తుల చరిత్రలో ఎక్కువ చదువుతూ ఉంటాం. కానీ భారతదేశంలో భక్తులు వీళ్ళకి ఏం జరిగిందని నేను బాగా నిశ్చితంగా ఆలోచించి చూశా. అట్లాగే భారతదేశంలో ఇప్పటికి 100 సంవత్సరాల క్రితం సాధు సుందర్ సింగ్ గారని పంజాబ్ రాష్ట్రంలో ఆయన చదువుకుంటున్న రోజుల్లో దేవుడు ఆయనకి బయలుపరుచుకున్నాడు. దేవుడు ఎవరు నాకు తెలియాలి. ఆయన ఏం చేశాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు కాదని కోపంతో స్కూల్లో బైబిల్ తీసుకెళ్ళి అందరి ముందు కాల్చేశాడు. ఇది బ్రిటిష్ వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదు, మా దేవుడు వేరున్నాడని. మనశ్శాంతి లేకుండా ఇంటికి వచ్చి మరి మా దేవుడు మరి ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వాలని ఆ రోజల్లా కూర్చుంటే ఆ రాత్రి నా దేవుడు ఎవరో ప్రత్యక్షం అవ్వాలి, యేసు ప్రభు ఒకడే దేవుడు అంటున్నారు వాళ్ళు క్రైస్తవులు, అది కాకూడదు అని చెప్పి కూర్చుని పంతం పట్టి ఒకవేళ నా దేవుడు ఎవరో ప్రత్యక్షం కాకపోతే నేను ఆ లూధియానా ఎక్స్ప్రెస్ అని వస్తుందట తెల్లవారుజాము 4 గంటలకి వాళ్ళ ఇంటి మీదగానే వెళ్తుంది. అది దాని కింద పడి చచ్చిపోతా అని కూర్చున్నాడట. కూర్చుంటే ఒక అరగంటలో పావు గంటలో ఒక ట్రైన్ వస్తుంది. తెల్లవారులు ఈయన నా దేవుడు వస్తాడు అంటే ఏ దేవుడు రావట్లా. అప్పుడు ఆ యొక్క గది అంతా వెలుగుతో నిండిపోయి ఒక స్వరము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పాడు, బాబు నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరో దేవుళ్ళు కారు, వాళ్ళు వస్తారు, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నావే, నిన్ను చచ్చిపోనిస్తానా? దేవుణ్ణి నేను, మీరందరూ నా సృష్టిలో భాగం, నువ్వు నా బిడ్డవి, నువ్వు చచ్చిపోనేవును, ఇదిగో దేవుణ్ణి నేను అని చెప్పి నువ్వు సువార్త పరిచర్య చేయి వాళ్ళ నుంచి అన్నాడు. దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అందరిని ఎదిరించాడు. యేసు ప్రభు నాకు కనిపించాడు, ఇంకా దేవుడు లేడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని అన్నాడు. పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు అన్నమాట వాళ్ళకి యేసు ప్రభు అంటే కోపం. వాళ్ళందరూ కోపం ఉండి వాళ్ళ పెద్దలు వాళ్ళు నానా హింసలు పెట్టారు. విషం పెట్టి చంపేయాలని విషం కూడా పెట్టారు. వాంతులు అయ్యి ఆ విషంతో మరి ఎవరో క్రైస్తవ మిషనరీలు ఉంటే క్రైస్తవ మిషనరీలు సేరదీసి అట్లా వైద్యం చేసి బ్రతికించారు. ఇక కుటుంబం అంతా వెలివేసింది. వాళ్ళు చాలా ధనవంతులు, ఆస్తి అంతా కూడా వదిలేశాడు. నేను యేసు ప్రభువునే ప్రకటిస్తా, ఆయన ఒక్కడే దేవుడు, నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇంకొకరి దేవుడు కారు అని చెప్పి ఆయన ఇక పెళ్లి కూడా చేసుకోకుండా ఈ యొక్క ప్రపంచం నలుమూలలకి సాధు సుందర్ సింగ్, ఇందాక చెప్పుకున్నది కాటుమాల్ జాన్ గారు సాధు జాన్, ఆయన కూడా సాధువులాగానే ఉండేవాడు. సాధు అంటే పెళ్లి కాకుండా దేవుడి వైపు తిరిగే వాళ్ళు సాధువులు అంటారు కదా మన భారతదేశంలో. ఆయన సాధు జాన్ గారు అనేవాళ్ళు. ఈయన కూడా పెళ్లి చేసుకోకుండా అట్లాంటి సువార్త ప్రపంచమంతా చేయటం జరిగింది. ఆయన అలా సువార్త అంటే ఆనాడు ఈనాడు తన బిడ్డల చేత త్యాగం చేయించి అనేక మందికి ఈయన దేవుడని గ్రహించేటట్టుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అది 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఆ తర్వాత
క్లౌ దొరగారని ఒంగోలు పట్టణం వాడు. క్లౌ ఈ జాన్ ఆయన పేరు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి ఆయన భార్య దేవుడి ప్రేరణతో ఎక్కడైతే సువార్త అందకుండా దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నారో ఆ ప్రదేశాల్లో దేవుడిని బయలుపరచాలి, దేవుడి గురించి ప్రకటించాలని వాళ్ళు పని కట్టుకుని అమెరికా నుంచి ఎప్పుడు వచ్చాడు ఈయన ఆంధ్రప్రదేశ్కు 1865లో వచ్చాడు. 1865 చాలా సంవత్సరాల వెనకండి, 120, 40, 150 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. వీళ్ళంతా సాధు సుందర్ సింగ్ గారు 100 సంవత్సరాల క్రితం, సాధు జాన్ గారు 70 సంవత్సరాల క్రితం, అలాగే ఒక 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. అమెరికా నుంచి మరి 1865లో ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. భార్యాభర్త ఇద్దరూ సేవ చేసేవాడు. సేవ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? పేద ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి, బాబు మరి ఒకళ్ళ పెద్ద ఒకళ్ళ చిన్న అనేటువంటి భేదం లేదు, దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అని వాళ్ళని దగ్గర తీసుకుని పేద ప్రజలకి ప్రార్థనలు చేసి ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకోవటం జరిగింది. కాబట్టి ఆయన అట్లా సేవ చేస్తుండగా ఎన్నో కష్టాలు. ఎందుకు చెప్తున్నాడు కష్టాలు? ముందు కాటుమాల జాన్ గారు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇక పెళ్లి లేకోకుండా జీవితం అంతా ఇట్లా కష్టపడి ఎందుకు చేశాడు? ఇతర జనులందరూ మరి ఆ గుంటూరు జిల్లాలో కొన్ని వేల మంది యేసు ప్రభు వైపు చూడటానికి ఈ యొక్క కాటుమాల జాన్ గారు ఉపయోగించాడు దేవుడు. ఆ యేసు ప్రభు ఎవరో ఆ గుంటూరు జిల్లా అంతా తెలిసేటట్టుగా చేశారు. అట్లాగే సాధు సుందర్ సింగ్ ద్వారా పంజాబ్ రాష్ట్రం అంతా, నేపాల్, భూటాన్, ఇతర దేశాల్లో కూడా యేసు ప్రభు ఎవరో తెలిసేట్టుగా చేశారు. సాధు సుందర్ సింగ్ కూడా ఎక్కువ రోజులు బతకల, 40 సంవత్సరాల ఆ ప్రాంతం వచ్చేసరికి చనిపోయాడు. ఎందుకంటే ఆయన కాలినడకనే వెళ్ళేవాడట, చెప్పులు కూడా ధరించేవాడు కదట. ఇక అలా తిరిగి రక్తం కారిపోతుండేవట కాళ్ళు, రక్తం కారుతున్న కాళ్ళతోటి తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఈ క్లౌదర్ గారు ఇక్కడ ఏం చేసిన త్యాగం చూడండి. ఈయన వచ్చాడితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ ఎదురు తిరిగి ఈయన ఏదో క్రైస్తవ మతం వ్యాప్తం చేస్తున్నాడు, ఈయన చంపేయాలి, చోలేయాలని చెప్పి అక్కడంతా ఎదురు తిరిగి నమ్మకంగా మరి ఆ ఊరు కరణం గారట నమ్మకంగా విందు అని పిలిచి దాంట్లో విషం పెట్టేశారు. ఆ తర్వాత దేవుడి దయ వల్ల మళ్ళీ వైద్యం చేయించి బ్రతకడం జరిగింది. అట్లాంటి పరిస్థితి. మరి కాటుమాల్ జాన్ గారికి ఆ యొక్క ప్రవచనం చెప్పినటువంటి ఆ అన్నా శారా కుగ్లర్ అనే ఆమె చరిత్ర చూసినా అంతే. ఆమె ఎందుకు వచ్చింది? ఆమె కూడా ఉద్యోగం డాక్టర్గా చేస్తున్నటువంటి, అమెరికాలో డాక్టర్గా చేస్తుంది ఆమె ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఇక్కడ ఉన్నట్టు లోథరన్ సొసైటీ ఆ చర్చి వాళ్ళు గుంటూరులో కబురు చెప్పారు. అక్కడ అయ్యో ఇక్కడ ఆడవాళ్ళు డాక్టర్లు లేరు, ప్రసవ సమయంలో ఆడవాళ్ళు లేరు కాబట్టి మగవాళ్ళ చేత ఈ ప్రసవం ఆ యొక్క చేయించుకోమని చెప్పి భీష్మించడం చేత అనేక మంది చచ్చిపోతున్నారు ఇక్కడ అని వీళ్ళు కబురు చేస్తే అక్కడి నుంచి ఆమె అక్కడ ఉద్యోగం విడిచిపెట్టేసి ఆమె ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆమె పరిచర్య చేసింది. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు చచ్చిపోకుండా కాపాడింది. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టి ఎంతోమంది చేసింది. ఆమె ద్వారా ఈ కాటుమాల్ జాన్ గారు కూడా ప్రవచనం చెప్పబడి బ్రతికి బట్ట కట్టి ఎంత గొప్ప సేవ చేశాడు. ఈ క్లౌదర్ గారు కూడా ఒంగోలు పట్టణంలో అట్లాగే గొప్ప సేవ చేసి మరి పేద ప్రజలకు అందరికీ కూడా దేవుడు ఎవరో తెలిసే విధంగా చేయటం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఆధారాలతో సేకరించి మీకు చెప్తూ ఉన్నా. ఇవన్నీ వాస్తవాలు. ఆనాడు పౌలు గారు ఎలా చేశారో అలా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో 2000 సంవత్సరాలుగా ఎంతోమంది చేశారు. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటిదంతా చూస్తే ఇట్లా ఉంది. ఇట్లా ఇంకా 2-3 ఉన్నాయి. అవి తర్వాత ఎపిసోడ్ తీసుకెళ్దాం, ఇప్పుడైతే సమయం సరిపోదు. ఇట్లాంటి మన భారతదేశంలో ఇంకా చేసినటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆ త్యాగాలు చేసి. ఆనాడు ఈనాడు కూడా అది జరుగుతుంది. సజీవుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాలు, ఈ యొక్క రుజువులు, సాక్ష్యాల ద్వారా ఈ దేవుడే కరెక్టు అని అనేక మంది గ్రహించులాగానే ఈ విషయాలు అనేక మందికి తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క మాటల్ని ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీరు మీ అత్యంత కృప చొప్పున ఈ 204వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా, ఇంక ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి చరిత్రలు ప్రత్యక్షంగా చూస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ యొక్క కార్యసిద్ధి కలగజేస్తున్నవాడు దేవుడే. ఆయన జీవం గల దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సువార్త
ప్రకటింపజేయటంలో ఇతర జనుల మీద ప్రేమ ఇమిడి ఉన్నది. ఇతర జనుల కోసమే దేవుడు అనేక మంది జీవితాలు త్యాగం చేయించి ఆయన ఇతర జనుల కోసం పాటుపడుతూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పాటుపడుతూనే ఉన్నాడు అనే విషయం అనేక మంది తెలియపరిచే విధంగా గారి ప్రేరణ బిడ్డలుగా దయచేయండి. ఆ కార్యసిద్ధి కలగజేయమని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, నిరంతరం మీ కృపను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను.